ప్రియ స్నేహితులారా, మరియ తల్లి పూజిత మాసమైన ఈ అక్టోబర్ నెలలో 27వ సామాన్య ఆదివారంలో మనము అడిగిపెట్టి ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మానవ సంబంధాల గురించి, మానవ విలువల గురించి తెలియజేస్తున్నాయి. ఈనాటి మొదటి పఠనము మనందరికీ ఎంతో బాగా తెలిసినటువంటి సృష్టి కథనాన్ని మన ముందు ఉంచుతుంది. ఈ పఠనంలో దేవాతి దేవుడు మనిషిని సృష్టించడం, తనకు తోడుగా ఉండటానికి పక్షులను, జంతువులను సృష్టించి మానవుడు ఏమి పేరు పెట్టదలుచుకున్నాడు అని ప్రశ్నించి, ఏ పేరుతో అయితే మానవుడు పిలిచాడో అదే పేరు వాటికి నిలిచిపోయేలాగా చేశాడు. దీనిని బట్టి చూస్తే మానవుడు దేవుడు చేసిన ఒక సృష్టి వస్తువు అయినా గాని దేవుడు ఎంత విలువనిచ్చాడు అనేది మనకు అర్థమవుతుంది. మరో విధంగా చెప్పాలంటే, దేవుడు తాను చేసిన మనిషి నిర్ణయాన్ని గౌరవించాడని చెప్పుకోవచ్చు. మనిషికి జంతువు సరైన జోడీ కాదని నరుని నిద్రపుచ్చి, నరుని నుండి తనకు సరైన జోడీ అయిన స్త్రీని దేవుడు సృష్టించి ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి సువిశేషంలో కూడా పరిసయ్యులు యేసుని పరీక్షించాలని తీసుకొచ్చిన విడాకుల సమస్యకు యేసు ప్రభు ఇచ్చిన సమాధానంలో ఈ సృష్టి కథనాన్ని గుర్తు చేయడం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనము మరియు ఈనాటి సువిశేషమైన మార్కు శుభవార్త 10వ అధ్యాయము 7-8 వచనాలు మనకు ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఏ కారణం వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యకు హత్తుకొని ఉండును, వారి ఇరువురు ఏక శరీరులై ఉండును. మనిషి ఒంటరిగా ఉండడము మంచిది కాదని దేవుడు ఒక తోడును దయచేసి ఉన్నాడు. దీని ద్వారా దేవుడు వివాహానికి ఉన్న పవిత్రతను, బంధాలకు ఉన్న గొప్ప స్థానాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. జ్ఞాన వివాహము మన స్త్రీ సభలో ఉన్న 7 దివ్య సంస్కారాలలో ఒకటి. అంటే ప్రతి దివ్య సంస్కారము ఎంతో విలువైనది. స్త్రీ సభలో గురు పట్టాభిషేకానికి ఎంత విలువ ఉందో జ్ఞాన వివాహానికి కూడా అంతే విలువ ఉంది అని చెప్పుకోవచ్చు. జ్ఞాన వివాహంతో భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకే శరీరంగా ఉంటారు అని ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కుటుంబంలో ప్రేమ, సహనము, స్నేహభావము, సేవాభావము, ఆప్యాయత, అంగీకారము, శ్రమ, శాంత స్వభావం అనే గుణాలు ఎంతగానో మనము పాటించవలసిన అవసరం ఉంది. ఒకరి పట్ల ఒకరు బాధ్యతాయుతంగా, గౌరవప్రదంగా జీవించాలి. విశ్వసనీయత, దైవ భయము ఎంతగానో అవలంబించుకోవాలి. అప్పుడే ఈ జ్ఞాన వివాహంలో ఉన్న పవిత్రత వ్యక్తమవుతుంది. కానీ ఇప్పటి ప్రపంచాన్ని చూస్తే జ్ఞాన వివాహానికి, సంబంధాలకు, బంధాలకు ఉన్నటువంటి విలువ చాలా వరకు తగ్గిపోతుందని చెప్పుకోవాలి. వివాహ బంధానికి విలువనిచ్చే యువత కూడా తగ్గిపోతుందని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. వివాహం వల్ల వచ్చే ఆనందం కావాలనుకుంటున్నారే కానీ దాని వల్ల వచ్చే బాధ్యత మాత్రం స్వీకరించడానికి తయారుగా లేరు. వివాహేతర సంబంధాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కుటుంబంలో ఉన్న ఇతర వ్యక్తులకు ఇవ్వాల్సిన గౌరవము, ప్రేమ, ఆప్యాయత, అనురాగం కూడా తగ్గిపోతుందని చెప్పుకోవాలి. అందువలన మనము మన జీవితంలో పవిత్రతకు, సంబంధ బాంధవ్యాలకు ఎంత విలువనిస్తున్నాము అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఈనాటి 2వ పఠనము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు యేసు ప్రభువుని గురించి తెలియజేస్తుంది. మనందరి కోసం యేసు ప్రభువు మరణాన్ని స్వీకరించారు. అది ఆయనకు మనపై ఉన్న ప్రేమను, త్యాగ గుణాన్ని వ్యక్తపరుస్తుంది. ఈ పఠనంలో యేసు ప్రభు ఏ విధంగా తనను తాను తగ్గించుకున్నారు అనేది కూడా మనం గమనించవచ్చు. మన జీవితంలో గుర్తింపు కోసం చూస్తున్నప్పుడు మన నాయకుడైనటువంటి యేసు ప్రభు యొక్క తగ్గింపు మనకు ఒక సుమాతృకగా గుర్తు రావాలి. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు
చిన్న బిడ్డలను నా యుద్ధకు రానిండు, వారిని ఆటంకపరుపుకుడు, ఏలైనా అట్టి వారిదే దేవుని రాజ్యం అని పలికెను. మరియు ఈ పసిబిడ్డల వల్లే ఎవరు దేవరాజ్యంను అంగీకరింపరో వారు దేవుని రాజ్యంలో ప్రవేశింపరని మీతో ఒక్కాణిస్తున్నాను అని యేసుప్రభు తెలియజేస్తున్నారు. ఈ విధంగా యేసుప్రభు మనకు తెలియజేయడం ద్వారా మనలను కూడా చిన్న బిడ్డలలాగా దేవుని యందు ఆధారపడి కల్మషం లేని జీవితాలను జీవించి పవిత్రమైన మనసుతో చిరునవ్వులు చిందిస్తూ పరలోక రాజ్యాన్ని చేరాలి అని మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. పవిత్ర జీవితాలను జీవిస్తూ సంబంధ బాంధవ్యాలను పెంపొందించుకోవడానికి కావలసినటువంటి శక్తి ఆ దేవాది దేవుడు మనందరికీ దయచేయాలని మరియ తల్లి ప్రార్థనా మూలకంగా వేడుకుందాం. అందరికీ కూడా రేపటి రోజున మనము జరుపుకోబోతున్న జపమాల మాత పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ధన్యవాదములు.